హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీరు ఎలాంటి వాళ్ళు అని అర్థం చేసుకుంటున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. ఇంకా లేట్ చేయకుండా మనం రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు రీడింగ్ ఎనర్జీస్‌తో కనెక్ట్ అవ్వడానికి డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని హైప్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ కూడా చేయండి. సో స్టార్ట్ చేద్దాం. మీ పర్సన్ మిమ్మల్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు, మీరు ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నారు, చూద్దాం. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. మేబీ అది మీ వైఫ్ గురించి అయినా మీరు రీడింగ్ చూడొచ్చు, మీ హస్బెండ్ కోసమైనా, లేకపోతే మీ లవ్ ఇంట్రెస్ట్ కోసమైనా. సో మీరు ఎవరో ఒక స్పెషల్ పర్సన్ కోసమైనా సరే మీరు ఈ రీడింగ్ చూడొచ్చు. వాళ్ళు మిమ్మల్ని ఎట్ ప్రజెంట్ ఎలా అర్థం చేసుకుంటున్నారు, మీరు ఎలాంటి మనిషి అనుకుంటున్నారు, మీరు ఎలాంటి పర్సన్ అనుకుంటున్నారు వాళ్ళు చూడండి. Gratitude universe, gratitude angels, మేబీ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీతో కాంటాక్ట్లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా, ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే మీ పర్సన్ మీరు ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నారు చూద్దాం. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ మా వ్యూయర్స్ పర్సన్ మా వ్యూయర్స్ని ఎలాంటి పర్సన్ అనుకుంటున్నారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఎలా అర్థం చేసుకుంటున్నారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. కింగ్ ఆఫ్ వ్యాన్స్. ఇక్కడ మీ పర్సన్ మీరు ఎలాంటి వాళ్ళు అంటే మీరు చాలా ఈగోయిస్టిక్ పర్సన్ అని అండ్ మీరు చాలా మొండి వాళ్ళు అని, మీరు చాలా అట్రాక్టివ్ పర్సన్ అని, ఈగోయిస్టిక్ పర్సన్ అని కానీ, మీరు చాలా అట్రాక్టివ్ పర్సన్ అని కానీ. సో మీరు ఇది ఎలా అంటే ఏదైనా అనుకుంటే అది సాధించేంత వరకు మీరు నిద్రపోరు. అలాంటి పర్సన్ మీరు అని మీ పర్సన్ అనుకుంటున్నారు. మొండి వాళ్ళు, అట్రాక్టివ్ పర్సన్ అండ్ కెరియర్ విషయంలో కూడా మీరు చాలా ముందుకు వెళ్తున్నారు అండ్ మీకు ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. సో ఈజీగా అట్రాక్ట్ అవుతారు బికాస్ మీలో ఆ పవర్ ఉంది, ఆ చరిష్మా ఉంది, సో ఆ కరిజ్మాటిక్ ఉంది. సో మీకు ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. మీరు చాలా డిమాండింగ్, మీరు చాలా కమాండింగ్. సో మీరు ఏది చెప్పినా ఎవరైనా చేయాల్సిందే. సో మీరు ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు మీరు చేయకపోతే వాళ్ళని మీరు అసలు ఊరుకోరు. అండ్ మీరు అసలు ఎలా అంటే మీ మాట వినకపోతే మళ్ళీ వాళ్ళకి ఇంకొక తిరిగి ఛాన్స్ కూడా ఇవ్వరు. సో మీరు చాలా అట్రాక్టివ్గానే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు అండ్ మీరు చాలా మొండి వాళ్ళు, ఈగోయిస్టిక్ పర్సన్. మీరు పంతానికి వెళ్తే ఎంత దూరమైనా వెళ్తారో అని కూడా మీ పర్సన్కి తెలుసు. మేబీ మీ పర్సన్ మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నట్టున్నారు. అది పాజిటివ్గా కావచ్చు, నెగిటివ్గా కావచ్చు. మీరు మెచ్యూర్డ్ పర్సన్ కూడా అని మీ పర్సన్ అనుకుంటున్నారు. సో ఎవరు ఎక్కడి వరకు మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది మీకు బాగా తెలుసు అండ్ మీరు చాలా మెచ్యూర్డ్ పర్సన్. సో మీ వాకింగ్ స్టైల్ కానీ, డ్రెస్సింగ్ స్టైల్ కానీ, అది మీ మాట్లాడే తీరు కానీ అది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో మీతో ఫ్రెండ్షిప్ చేయడానికి, మీతో బాండింగ్ కలుపుకోవడానికి చాలామంది ఇష్టపడతారు అనేది మీ పర్సన్ ఫీలింగ్ అనమాట. కింగ్ ఆఫ్ వ్యాన్స్ కాబట్టి. సో మేబీ మీరు కెరియర్లో హయ్యర్ పొజిషన్లో ఉండొచ్చు. సో ఇంట్లో మీరే అందరికీ సలహాలు ఇచ్చే పొజిషన్లో ఉండొచ్చు. బికాస్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ కాబట్టి మీతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఎవరైనా ఈజీగా అట్రాక్ట్ అవుతారు. బికాస్ మీ దగ్గర ఆ పవర్ ఉంది. సో మీ దగ్గర ఆ కెపాసిటీ, ఆ క్యాపబిలిటీ మీ దగ్గర ఉంది.
అనేది మీ పర్సన్ దృష్టిలో ఉంది. అండ్ మీలో ఉన్న ఈ గుణాలు చూసే మేబీ మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అయినట్టున్నారు. మీరు చాలా అట్రాక్టివ్ పర్సన్, కరిస్మాటిక్ పర్సన్. సో ఏదైనా పని చేయాలి అంటే ఏదైనా టఫెస్ట్ థింగ్ చేయాలి అన్నా, ఏదైనా కఠినమైన థింగ్ చేయాలన్నా, చాలా కష్టమైన విషయం చేయాలన్నా సో మీరు అది చాలా ఈజీగా, చాలా సునాయాసంగా మీరు చేయగలరు. బికాస్ ఛాలెంజెస్ ఫేస్ చేయడం అంటే మీకు చాలా ఇష్టం. సో ఎవరైనా ఏదైనా ఛాలెంజ్ చేస్తే సో ఆ ఛాలెంజ్ మీరు తీసుకొని దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. అది మీకు చాలా ఇష్టం అనేది మీ పర్సన్ దృష్టిలో ఉంది. సో ఎక్కడ మిమ్మల్ని మీరు డౌన్ చేసుకోవడానికి మీరు ఇష్టపడరు అనేది మీ పర్సన్ దృష్టిలో ఉంది. సో ఈ క్వాలిటీస్ చూసే మేబీ మీ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అయినట్టున్నారు. అండ్ మీలో పాజిటివిటీ కూడా చూస్తున్నారు మీ పర్సన్. అండ్ మీలో కొంతవరకు ఈగో, యాటిట్యూడ్, నెగటివిటీ కూడా చూస్తున్నారు. సో ఈగో, యాటిట్యూడే కాదు, మీలో పాజిటివిటీ కూడా మీ పర్సన్ చూస్తున్నారు. అండ్ మీకు ప్యాషన్ ఎక్కువ. ఒకటి ఇష్టపడితే గనక దాన్ని మీరు వదిలిపెట్టరు. దానికోసం మీరు ఎంత దూరమైనా వెళ్తారు. మీరు వద్దు అనుకుంటే అక్కడితో స్టాప్ అవుతారు. కానీ మీరు ఏదైనా కావాలి అనుకుంటే దానికోసం ఎంతైనా కష్టపడతారు. మీరు చాలా మెచ్యూర్డ్ పర్సన్ అని మీ పర్సన్ దృష్టిలో ఉంది. అంటే ఇన్మెచ్యూరిటీతో మీరు ఎలాంటి పని చెయ్యరు. మీరు తీసుకున్న డెసిషన్స్ మీద మీరు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అండ్ చాలా బ్లంట్గా కూడా ఉంటారు అనేది మీ పర్సన్ ఫీలింగ్ అనమాట. ఇన్మెచ్యూర్గా మీరు ఏది చేయరు. అన్నీ మెచ్యూర్గానే ఆలోచించే డెసిషన్ తీసుకుంటారు అనేది మీ పర్సన్ ఫీలింగ్ అనమాట. అండ్ మీ డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు. సో మీ డ్రెస్సింగ్ సెన్స్ కానీ, మీ వే ఆఫ్ టాకింగ్ కానీ, సో మీరు చూడటానికి మేబీ బ్యూటిఫుల్గా ఉండొచ్చు, అందంగా ఉండొచ్చు. మేబీ మీ పర్సన్కి మీరు అందంగా కనిపించవచ్చు. మీ పర్సన్ కూడా మీ విషయంలో అట్ ప్రజెంట్ కూడా అట్రాక్షన్గా ఫీల్ అవుతారు. సో మీ పర్సనే కాదు, ఎవరైనా సరే మీలో ఉన్న క్వాలిటీస్కి మీకు అట్రాక్షన్గా ఫీల్ అవుతారు అనేది మీ పర్సన్ ఫీలింగ్ అనమాట. సో ఈజీగా అట్రాక్షన్గా ఫీల్ అవుతారు. అండ్ ఎందుకంటే మీలో ఉన్న ఆ క్వాలిటీస్, కింగ్ నేచర్ మీలో ఉంది కాబట్టి, ఆ మెచ్యూరిటీ మీలో ఉంది కాబట్టి మీకు అట్రాక్ట్ అవుతారు. మీలో ఆ పవర్ ఉంది కాబట్టి మీకు అట్రాక్ట్ అవుతారు అనేది మీ పర్సన్ ఫీలింగ్ అనమాట. సో ఏది కూడా మీ స్వార్థం కోసం చేయరు. మీ స్వార్థం కోసం మీరు ఎలాంటి పనులు చేయరు. సో అందరి దృష్టిలో పెట్టుకొని అందరి బాగు కోసమే మీరు ఏదైనా చేస్తారు అనేది మీ పర్సన్ ఫీలింగ్ అనమాట. అదే అనుకుంటున్నారు మిమ్మల్ని. ఫ్యామిలీ కోసం మీరు చేస్తారు. మీ పరువు కాపాడుకోవడం చేస్తారు. సో వేరే వాళ్ళ పరువు కాపాడడానికి మీరు ఏదైనా డెసిషన్స్ తీసుకుంటారు. మీలో చాలా ప్యాషన్ ఉంది. అందరిలాగా రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, తర్వాత చూద్దాంలే అన్నట్టుగా ఏ విషయాన్ని కూడా మీరు పోస్ట్ పోన్ చెయ్యరు. సో ఈరోజు చేయాలి అనుకుంటే ఈరోజు చేయాలి, అదంతే. టైం టు టైం అయిపోవాలి అన్నట్టుగా మీరు కొంచెం పంక్చువల్గా ఉంటారు అనేది కూడా మీ పర్సన్ దృష్టిలో ఉంది. 4 ఆఫ్ హ్యాండ్స్. మీరు ఎక్కడుంటే అక్కడ హ్యాపీనెస్, అక్కడ సంతోషం, అక్కడ చూడండి 4 ఆఫ్ హ్యాండ్స్, అక్కడ స్టెబిలిటీ, సెక్యూరిటీ, అక్కడ సంతోషం, అక్కడ హ్యాపీనెస్ ఉంటుంది అనేది మీ పర్సన్ దృష్టిలో ఫీలింగ్ అనమాట. మీరు ఎక్కడ ఎవరింటికి వెళ్తే, ఎవరిని పెళ్లి చేసుకుంటే, మీరు ఎవరితో ఉంటే, ఏ ఇంటికి వెళ్తే అక్కడ అంతా సంతోషంగానే ఉంటుంది. సంతోషంగా చూసుకుంటారు. ఏ ఫ్యామిలీకి వెళ్ళినా ఒకవేళ ఆ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు అది అలా ఉండనివ్వరు. ఎవరిని బాధపడుతూ చూడలేరు. కాబట్టి మీ పర్సన్ దృష్టిలో ఏంటంటే మీరు ఎక్కడ ఉంటే అక్కడ హ్యాపీనెస్ ఉంటుంది. మీరు ఎక్కడ ఉంటే అక్కడ స్టెబిలిటీ ఉంటుంది. మీరు ఎక్కడ ఉంటే అక్కడ అందరూ హ్యాపీగా ఉంటారు
అనేది మీ పర్సన్ దృష్టిలో అయితే ఉంది. 4 ఆఫ్ వ్యాండ్స్ అంటే అది నాట్ ఎట్ ఆల్ ఈజీ. మీ పర్సన్ దృష్టిలో మీరు చాలా పాజిటివ్‌గా చూస్తున్నారు మిమ్మల్ని. ప్రెజెంట్ అయితే మీ పర్సన్ దృష్టిలో మీరు చాలా హ్యాపీ, ఆహ్, మీరు చాలా లక్కీ పర్సన్ అని కూడా మీ పర్సన్ అనుకుంటున్నారు. మేబీ మీరు ఏజ్‌లో చిన్న అయినా సరే మీలో మెచ్యూరిటీ చాలా ఫాస్ట్‌గా వచ్చింది అనేది మీ పర్సన్. మీలో ప్యాషన్ చాలా ఎక్కువుంది. లైక్ హౌస్ కన్‌స్ట్రక్ట్ చేయాలని కానీ, అది చేయాలి, ఇది చేయాలి, మీ ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలని కానీ, ఆహ్, అండ్ మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కానీ, మీరెక్కడుంటే అక్కడ హ్యాపీనెస్ ఉంటుంది అనైతే మీ పర్సన్ దృష్టిలో అయితే ఉందండి. మీ పేరెంట్స్‌ని హ్యాపీగా చూసుకుంటారు. అండ్ మీ కెరియర్ కూడా చాలా బాగా వెళ్తుంది. సో 2 ఆఫ్ పెంటికల్స్. బట్ కానీ అప్పుడప్పుడు జగల్ అవుతూ ఉంటారు. అప్పుడప్పుడు కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారని కూడా మీ పర్సన్ దృష్టిలో అనుకుంటున్నారు. సో ఇంత ఉన్నా, ఇంత మెచ్యూరిటీ ఉన్నా అప్పుడప్పుడు మాత్రం మీరు కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. అండ్ జగల్ అవుతూ ఉంటారు. అప్ అండ్ డౌన్స్ అనేది ఫైనాన్షియల్లీ కావచ్చు, ఎమోషనల్లీ కావచ్చు, మీ లైఫ్‌లో చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి అనేది మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మల్టీ టాస్కింగ్ కూడా మీరు చేస్తూ ఉంటారు. ఎట్ ఎ టైమ్ 2 జాబ్స్ కానియచ్చు. ఎట్ ఎ టైమ్ ఫ్యామిలీని, ఇంటిని, లేకపోతే ఎట్ ఎ టైమ్ కాల్, ఎట్ ఎ టైమ్ ఇది. సో మీరేంటంటే అప్పుడప్పుడు కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. మల్టీ టాస్కింగ్ చేస్తుంటారు. అప్పుడప్పుడు ఫైనాన్షియల్లీ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ ఉండుండొచ్చు. మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటారు. 2 జాబ్స్ కానీ, లేకపోతే ఇల్లు, లేకపోతే ఫ్యామిలీ. సో ఇట్లా అన్నిటినీ మేనేజ్ చేస్తూ, అన్నిటినీ అడ్జస్ట్ చేస్తూ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ చూసుకుంటున్నారు అనేది మీ పర్సన్ అలా మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు. అండ్ అప్పుడప్పుడు మీరు కన్‌ఫ్యూజ్ అయ్యి తనని కూడా కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. మీ కన్‌ఫ్యూజన్ వల్ల తనని కూడా కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ఒకసారి నాకు నువ్వు కావాలి అంటారు. అండ్ ఒకసారి నువ్వు లేకపోయినా నేను ఉంటాను అంటారు. అసలు మన రిలేషన్ కరెక్టా కాదా అని కూడా మీరు అంటూ ఉంటారు. సో ఇంకొకటేంటంటే ఆల్రెడీ ఈ పర్సన్‌తో మీరు మ్యారీడ్ అయ్యుంటే కనుక, ఈ పర్సన్ మీతో రికన్సిలేషన్ అవ్వాలి అనే తన దృష్టిలో ఉంది. బికాస్ మీతో కలిసి హ్యాపీగా ఉండాలి అనేది కూడా వాళ్ళ ఫీలింగ్ అనమాట. ఒకవేళ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనేది కూడా మీ పర్సన్ దృష్టిలో ఉంది. అండ్ ఇక్కడ మీరు చాలా జగల్ అవుతూ ఉంటారు అప్పుడప్పుడు. జగల్ అయ్యి రాంగ్ డెసిషన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు అనేది మీ పర్సన్ దృష్టిలో ఉంది. మీ లైఫ్‌లో చాలా అప్స్ అండ్ డౌన్స్ మీరు చూసారు. చాలా ప్రాబ్లమ్స్ చూసారు. అందుకే మీరింత స్ట్రాంగ్ అయ్యారు. అందుకే మీరింత మెచ్యూర్డ్ అయ్యారు. అందుకే మీరింత ఆహ్, ఇంత ప్లేస్‌కి వచ్చారు అంటే, ఇంత మెచ్యూరిటీ మీలో వచ్చిందంటే, మీ లైఫ్‌లో చాలా ఫేస్ చేశారు. ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. చాలా టఫెస్ట్ టైమ్స్ మీరు చూసారు మీ లైఫ్‌లో అనేది మీ పర్సన్ దృష్టిలో అయితే ఉంది. బట్ చాలా వాటికి మీరు కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అండ్ ఒక్కటి చెప్తారు, ఇంకొకటి చేస్తారు. చెప్పేదానికి, మీరు చేసేదానికి ఆహ్, పొంతన ఉండదు అనేది మీ పర్సన్ ఫీలింగ్ అనమాట. కాసేపు మీరు "నువ్వు వద్దు పో, నేను నీతో మాట్లాడను" అంటారు. మళ్ళీ మీరే ఎళ్లి మాట్లాడతారు. సో అట్లా మీరు జకల్ అవుతూ ఉంటారు. కోపం కూడా మీకు ఎక్కువ సేపు ఉండదు. కాసేపు వచ్చి అలా వర్షంలాగా వెలిసిపోతూ ఉంటుంది. టెన్ ఆఫ్ స్వర్డ్స్. సో మీ పర్సన్ దృష్టిలో మీరు చాలా పెయిన్ పడ్డారండి.
మిమ్మల్ని చాలామంది మోసం చేశారు. అండ్ మీరు చాలా ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు. అదే విషయాలు పదే పదే ఆలోచిస్తూ ఉంటారు. పదే పదే గుర్తు తెచ్చుకుంటారు. మేబీ మీరు మీ పర్సన్‌తో చాలా ఇలాంటి విషయాలు ఏదైనా షేర్ చేసి ఉండొచ్చు. మీ లైఫ్‌లో మీరు కోల్పోయినవి కానీ, మీ లైఫ్‌లో మిమ్మల్ని బాధపెట్టిన మనుషుల గురించి కానీ, బాధపడిన విషయాల గురించి కానీ, సో, మీరు చాలా ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు. వాళ్ళు నన్ను అలా మోసం చేశారు, చీట్ చేశారు, ఇట్లా నన్ను బాధ పెట్టారు. అండ్ మీరు చాలా ఓవర్ థింక్ చేస్తారు అనేది కూడా మీ పర్సన్ ఫీలింగ్ అనమాట. చాలా చాలా సార్లు మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారు. చాలా సార్లు మీ లైఫ్‌లో బాధపడ్డారు, బ్యాక్ స్టాప్ చేశారు. చాలా బాధపడ్డారు మీరు. చాలా మోసపోయారు. అనేది వాళ్ళ దృష్టిలో కనిపిస్తుంది. మేబీ మీ లైఫ్‌లో చీటింగ్ ఏదైనా మీరు ఫేస్ చేసి ఉండొచ్చు. అది లైక్ రిలేషన్‌షిప్‌లో బ్రేకప్ కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు. మీరు ట్రస్ట్ చేసిన వాళ్ళ నుంచి మీరు ఏదో మోసం అయితే చూసారు. అదే మీ పర్సన్. మీరు అందరినీ నమ్ముతారు, నా వాళ్ళు అని నమ్ముతారు. కానీ వాళ్ళు మిమ్మల్ని మోసం చేసేంత వరకు తెలీదు. మీరు వాళ్ళ దృష్టిలో వాళ్ళు వాళ్ళ వల్ల మోసపోతున్నారని మీకు తెలీదు అనేది మీ పర్సన్ దృష్టిలో ఉందండి. మీ పర్సన్ దృష్టిలో చాలా పెయిన్ పడ్డారు మీరు అనేదైతే కనిపిస్తుంది. సో, ఇక్కడి వరకు నాకు మేజర్‌గా కనిపించిన రాశులు వచ్చేసి మేష, సింహ, ధనుస్సు రాశి వాళ్ళు కనిపించారు. అండ్ వృషభ, కన్య, మకర రాశి వాళ్ళు కనిపించారు. మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు. సో 6 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ చూడండి. మీరు చాలా ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు. ఒక్కదాన్ని చాలా డీప్గా అనాలసైజ్ చేస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని లైక్ భూతద్దం పెట్టి చూస్తారు. అంత అవసరం లేదు. అంత ఓవర్ థింక్ చేసి మీరు భయపడిపోతూ ఉంటారు అనేది మీ పర్సన్ ఫీలింగ్ అనమాట. అలా అని అది వదిలేసి ముందుకు వెళ్తారా? వెళ్ళరు. అక్కడే ఆగిపోతారు. ఓవర్ థింక్ చేస్తూనే ఉంటారు. మీకు మీరే పెయిన్ ఇచ్చుకుంటూ ఉంటారు. మిమ్మల్ని మీరే బాధ పెట్టుకుంటూ ఉంటారు అనేది వాళ్ళ దృష్టిలో కనిపిస్తుంది. అదే బాధని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి మాత్రం మీరు బయటికి వెళ్ళరు. బట్ అదే బాధని అయితే మీరు క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు అని మీ పర్సన్ దృష్టిలో అయితే కనిపిస్తుంది. సో ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు. ఆ బాధ నుంచి మిమ్మల్ని మీరు మూవ్ ఆన్ చేసుకోలేక సఫర్ అవుతూ ఉంటారు అనేది మీ పర్సన్ ఫీలింగ్ అనమాట. ఎందుకో తెలియదు కానీ మీరు చాలా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు. మీరు అట్రాక్టివ్ పర్సన్, బట్ ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు. భయపడిపోతూ ఉంటారు. 1కి 2 సార్లు అనాలిసిస్ చేయడం వల్ల, 1కి 2 సార్లు దాన్ని మిక్సీ వేసి చేయడం వల్ల సమ్‌టైమ్స్ ఏంటంటే మీరు నెగిటివ్‌గా కూడా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. అందరిలాగే తను కూడా మిమ్మల్ని వదిలేస్తారేమో, మిమ్మల్ని కూడా వదిలేసి మూవ్ ఆన్ అయిపోతారేమో అని కూడా మీరు భయపడుతూ ఉంటారు. అదే మీ పర్సన్ అనుకుంటున్నారు. అంత అవసరం లేదు, బట్ మీరు చాలా ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు. కావాల్సిన దానికన్నా కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. సో నైట్ ఆఫ్ కప్స్. మీరు చాలా ఎమోషనల్ పర్సన్. మీరు చాలా సెన్సిటివ్. కానీ మీ సెన్సిటివిటీ చూపించరు మీరు. ఎక్కడ మీ సెన్సిటివిటీ కానీ, మీ ఎమోషన్స్ కానీ చూపిస్తే ఎవరైనా రిజెక్ట్ చేస్తారేమో, అది తట్టుకోలేరు. కాబట్టి మీ ఎమోషన్స్ కావచ్చు, మీ ఫీలింగ్స్ కావచ్చు, ఎవరికి డైరెక్ట్గా మీరు ఎక్స్ప్రెస్ చేయలేరు. ఎవరు నో చెప్తే తీసుకోలేరు. కాబట్టి
మీకు ఎమోషన్స్ ఉన్నా, ఫీలింగ్స్ ఉన్నా మీరెవరికీ ఎక్స్‌ప్రెస్ చెయ్యరు. అందరి విషయంలో మీరు పాజిటివ్‌గానే ఆలోచిస్తారు అని మీ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మీ పర్సన్ కూడా మీకు ప్రపోజ్ చేయాలని కానీ, మీకు లవ్ ఆఫర్ చేయాలని కానీ వాళ్ళ దృష్టిలో అయితే ఉంది. అండ్ మీరు కొంచెం స్లో మూమెంట్ అనేది కూడా మీ పర్సన్ ఫీలింగ్ అనమాట. సో చూద్దాం లాస్ట్ వన్ మోర్ కార్డ్ యూనివర్స్. మా వ్యూవర్స్ పర్సన్స్ దృష్టిలో మా వ్యూవర్స్ ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ కప్స్. మీరు సారీ చెప్పడానికి కూడా వెనకాడగలరు, వెయ్యరు అనేది మీ పర్సన్. మీరు చాలా ఎమోషనల్ పర్సన్. చూడండి, నైట్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ కప్స్. మీరు చాలా ఎమోషనల్ పర్సన్. మీ ఎమోషన్స్ని యూజ్ చేసుకొని మిమ్మల్ని బాధ పెడుతున్నారు, అందరి వల్ల మీరు బాధపడుతున్నారు అనేది మీ పర్సన్ ఫీలింగ్ అనమాట. మీరు చాలా ఎమోషనల్ పర్సన్. నైట్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ కప్స్. అండ్ పాస్ట్ గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ప్రెజెంట్ మూమెంట్ ఎంజాయ్ చేయడం కన్నా కూడా మీరు పాస్ట్లో జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అందరి బాధని అర్థం చేసుకుంటారు, అందరి ఎమోషన్స్ని అర్థం చేసుకుంటారు, అందరి ఫీలింగ్స్ని మీరు అర్థం చేసుకుంటారు. మీరు చాలా సెన్సిటివ్ పర్సన్. ఎవరిని ఎప్పుడు బాధ పెట్టాలి అనుకోరు, ఎవరిని బాధ పెట్టరు, ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు. మీరు చాలా సెన్సిటివ్ పర్సన్. మీరు చాలా ఎమోషనల్ పర్సన్. సెంటిమెంటల్ పర్సన్. అది మీ పర్సన్ దృష్టిలో ఉంది. అండ్ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి వీళ్ళు కూడా కవర్ అయ్యారు. సో ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన మీ సిచ్యువేషన్స్కి అకార్డింగ్గా పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.